ఉపదేశసారంలో 8వ పద్యము. భేద భావనాత్ సోహమిత్యసౌ భావనా అభిద పావనీమత. పదార్థ శోధన చెప్తున్నాము. నేను పై ఉండే ఆజ్యారోపాలన్నింటినీ మనం విడిచిపెట్టాలి. అవి వ్యవహారంలో ఉండవచ్చు. ఉదాహరణకి ఓటు వేయాలంటే నేను దేశ పౌరుడిననే భావన అవసరం. భార్యతో మాట్లాడాలంటే నేను భర్తననే భావన తప్పనిసరి. పుత్రుడికి సేవ చేయాలంటే తండ్రి అనే భావన తప్పనిసరిగా ఉంటుంది. కానీ వాటినే యథార్థాలుగా స్వీకరించటము జిజ్ఞాసుకి తగదు. అవి వాసనలై మనస్సులో నెలకొన్నట్లయితే ధ్యాన సమయంలో తప్పకుండా అడ్డు తగులుతాయి. అంటే చాలామంది ఇది అడుగుతారు. ఎలా అంటే ఆ భావన బలంగా ఉండి మనం సాధన చేసేటప్పుడు వదలలేకపోతున్నామండి అని చెప్పి. అంటే గుర్తుకు రాకపోవచ్చు. అంటే నేను తండ్రిని, నేను భార్యని, నేను భర్తని అలా గుర్తు రాకపోయినా ఎక్కడో తప్పనిసరిగా అది తగులుతూ ఉంటుంది. తగలడం మీన్స్ ఆ బాధ్యత, బంధము. బాధ్యత మీన్స్ బాధ్యత కూడా కాదు. బంధము తగులుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు తప్పనిసరిగా మీరు డిసైడ్ అవుతారు. భగవంతుడు కావాలి. నేను తెలుసుకోవాలని డిసైడ్ అవుతారు. ఆహ్, కాబట్టి కంపల్సరీగా క్లాస్ రెగ్యులర్‌గా అటెండ్ అవుతూ ఉంటారు. అందులో భార్య కానీ, కొడుకు లేతే కూతురు కానీ, లేకపోతే ఈ టోటల్ ఈ వ్యవహారాల్లో ఉండే ఇంపార్టెన్స్ ఏదైనా తగిలిందనుకోండి. ఇది స్కిప్ చేసేస్తారు. ఇది స్కిప్ చేసేసి దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు అనంటే మరెలా కుదురుతుందండి? తప్పదు. అంటే ఉట్టప్పుడు మనం అనుకోకపోవచ్చు కానీ, ఆ ఇంపార్టెన్స్ ఏదైతే మనం ఎక్కువగా ఇస్తున్నామో, దాని మీద మన భావన బలంగా ఉంటేనే ఇస్తాం. జస్ట్ ఆసక్తి. ఆసక్తి నుంచి జిజ్ఞాసులో రావాలి. జిజ్ఞాసువు సాధకుడవ్వాలి. సాధకుడయ్యి విముక్తి వైపు, వైరాగ్యం వైపు జర్నీ చేయాలి. ఇవి స్టెప్‌లు. ఇవి స్థితులు అంటారు. ఎప్పుడైతే ఆ ఓంకార ప్రతిష్ఠ అన్నామంటే, ఆ ఓంకార ప్రతిష్ఠ అవ్వడానికి పాత్ర శుద్ధి కావాలని చెప్తున్నాం. ఆ పాత్ర శుద్ధి లేనిదే పదార్థం పొయ్యలేం. కాబట్టి ఆ రెగ్యులారిటీ మీన్స్ ఆ ఇంపార్టెన్స్ భగవంతుడు కూడా పరీక్ష పెడతాడండి భగవంతుడు కూడా పరీక్ష పెడతాడు. ఈడు నిజంగా వస్తున్నాడా? లేపోతే టెంపరరీ వస్తున్నాడా? మానసిక ప్రశాంతత కోసం వస్తున్నాడా? లేకపోతే నిజంగా వైరాగ్యంగా ఇవన్నీ బోలెడుంటాయి. అవన్నీ మనకు తెలిసినా తెలియకపోయినా. మనం ఎంతవరకు నేనుపై ఉన్న ఆధ్యారోపాల మీద ఇంపార్టెన్స్ కాకుండా, నేను మీద మేము ఇంపార్టెన్స్ ఇస్తాము. దాన్ని బట్టి ఈశ్వరుని సహకారం. ఎందుకని? అనంటే, ఇప్పుడు మేమైతే నమ్ముతాం కానీ, ఆయనెందుకు నమ్ముతాడండి? మేమైతే నమ్ముతాం. ఏమని? మీరేదో ఎమర్జెన్సీ చెప్పారనుకోండి, ఎక్కడో జాలేసేస్తూ ఉంటుంది. కానీ, సాధన విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉండాలి. మనస్సుని లూజ్ చేయకూడదు. లూజ్ చేస్తే అసలు సాధన చేయలేరు. అంటే అక్కడ మనస్సు లొంగిపోతూ ఉంటుంది. అందుకే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు డాక్టర్ చెప్తాడు. "నువ్వు ఇది తినొద్దు, తింటే సచ్చిపోతావు" అని. మీరు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. కూతురో, కొడుకో వచ్చి పర్లేదులే ఇవాల్టికి తినేయి అంటే తింటారా ఏంటి? మరి భగవంతుడు లేకపోతే నా వైపుకి నా జర్నీ చేసేటప్పుడు నా టైమ్ ఔట్ ఉండొద్దండి. అన్నిటికి అదొక్కటే తాకట్టా? సో, అంత డిసైడ్ అవ్వాలి. అయితే తప్పించి నేనుపై ఆజ్యారోపాలు మీరు తీయలేరు. చాలా కష్టమండి. ఇక్కడ మాత్రం చాలా కష్టం. నన్నడుగుతూ ఉంటారు. "ఏం చేయమంటారండి? వీళ్ళందరిని వదిలేయమంటారా?" అని అడుగుతారు. అంటే ఇంకా అంత పట్టేసుంది. వదిలేయని మేమేం చెప్పట్లేదు. నువ్వు గృహస్థుగా ఉంటూ సాధన చేసుకో. ఉంటూ ఎలా సాధన చేసుకోవాలో చెప్తాను నేను. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా నా దగ్గరుంది. లేకపోతే మహాత్ములందరూ కూడా మీకు తెలుసో తెలీదో మహాత్ములందరూ గృహస్థులే ఉంటారెక్కువ. ఎక్కడో రేర్‌గా రమణ మహర్షి, బుద్ధుడు కూడా గృహస్థే మళ్ళీ. రేర్‌గా ఉంటారు. అందరూ గృహస్థులే.
ఓకే. వాళ్ళందరూ దాటి వచ్చారు. మనం దాటలేకపోతున్నాం అనంటే, మనం స్ట్రిక్ట్ లేమసల. సో, మిగతా అన్ని విషయాల్లో స్ట్రిక్ట్ ఉంటారు కదండీ! చాలామంది చెప్తారు. నన్నడుగుతారు. ఏకాగ్రత కుదరట్లేదండి. నేనొకటే చెప్తాను. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు నువ్వెప్పుడైనా ఏకాగ్రత లేకుండా ఉన్నావా? పొరపాటున ఓ 10,000 ఎవడికైనా ఇచ్చేసావా ఎప్పుడైనా? ఏదైనా ఒక్క కాగితం ఏమన్నా చాలా ఏమరపాటుగా ఉంటే ఒక్క కాగితం అది కూడా 100 సార్లు మళ్ళీ లెక్కపెట్టి ఇస్తాడు. అప్పుడు మాత్రం కూతురికేకేసినా, కొడుక్కేకేసినా ఉండు, ఉండు ఆగు. ఈ పనయిపోయాకొస్తానాగు అంటాం తప్పించి, ఆ ఏకాగ్రత ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంటాం. మరి మనకి ఏకాగ్రత లేదా అండి? చక్కగా ఉంది. మరి ధ్యానం చేసేటప్పుడు? సో, కాబట్టి మనకి మనం అన్నీ ఉన్నాయి. వాటిని కరెక్ట్ దేని వైపు పెట్టాలి? ఎందుకు జ్ఞానం నీ వైపుకు పెట్టాలి. నీ వైపు నేను. ఇది పాత్ర పోషణ. ఇదంతా పాత్ర పోషణ. అది కలగకూడదు. అది ఇది కలగలిసిపోకుండా సెపరేట్ చేయాల్సుంది. అన్నం తినేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ అన్నీ సెపరేట్ పెట్టుకుంటున్నారు. కూర, పప్పు, పులుసు, పచ్చడి, మజ్జిగ అని. అన్నీ కలిపి పోసేసుకొని తింటున్నారు. అంటే దేని టేస్ట్ దానిదేనండి. అని దేని టేస్ట్ దాన్నే ఆస్వాదిస్తున్నారు. అన్నీ కలిపేయట్లేదు. మరి మీరు అన్నప్పుడు మీ నేనుపై ఉన్న అధ్యారోపాలు ఆ పాత్ర పోషణప్పుడు మాత్రమే. మిగతా అప్పుడు మీ దగ్గరికి మీరు వచ్చేసేయాలి. అలా కుదరదు కాదు. అలా సాధన చేయాలి. అలా సాధన చేయాలి. ఏ టైము అప్పుడు అలా సాధన చేయాలంటే ఏంటి టెక్నిక్కు అంటే, ఏ టైము దేనికిచ్చానో దానికే ఇస్తాను. ఇంక మళ్ళీ రెండో దానికి ఇవ్వను. ఇది ఫిక్స్. ఇది టెక్నిక్. ఈ టైం దీనికే ఇస్తాను. ఈ వేరియేషన్. ఒకసారి థింక్ చేయమంటున్నాను. ఏంటి అనంటే, దేనికోసం మనం చేస్తున్నాం? అంతలా భగవంతుడని పట్టుకుంటే తప్పించి, ఇప్పుడు ఆ నేనుపై ఉండే ఆధ్యారోపాలు అప్పటికప్పుడు తొలగవు. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్‌లో అట్‌లీస్టు నేనిక్కడైతే చెప్తానో, రోజు చెప్తాం కాబట్టి క్లాస్ రోజు 1 ½ అవర్ నాది అని తీసుకోండి. మీరు వారంలో 1 ½ అవర్ నాది అని తీసుకోండి. ఫ్యామిలీ అలవాటు పడుతుంది. ఇంతకీ మీకు చెప్పొచ్చేదేంటే, నేనుపై ఆధ్యారోపాలన్నీ మీరొక టైం పెట్టుకొని దానికి తియ్యండి. రోజు ధ్యానం చేసేటప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టి ధ్యానం చేస్తున్నారు. రాత్రి పడుకునేటప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టేసి పడుకుంటున్నారు. ఒకవేళ భర్తకో, బిడ్డకో ఒంట్లో బాలేదు. మీరు తప్పనిసరిగా మీరు వాళ్ళ దగ్గర అటెండ్ అవ్వాలి. హాస్పిటల్‌లోనో, ఇంట్లోనో అటెండ్ అవ్వాల్సొస్తే కనుక రాత్రి కుర్చీ వేసుకునే కూర్చుంటారు. వాళ్ళ దగ్గర అటెండ్ అయ్యాం. "నువ్వు పడుకో నేను కాపలా కాస్తానంటారు." కానీ నిద్ర వస్తే మాత్రం మీరు ఎంత కాపలా కాద్దామన్నా నిద్రపోతారు. అక్కడే కూర్చునుంటారు. అంటే వదిలేసారా లేదా? మీరు వదిలేస్తేనే నిద్రపోయారు. నిద్రపోకుండా తెల్లవార్లు రెప్ప వేయకుండా ఆగగలుగుతామా మనం? కానీ అటెండ్ అవుతాం. అటెండ్ అవుతాం తెల్లవార్లు. నిద్ర లేదండి అంటారు. బెడ్ మీద ఇలా పడుకోలేదు కానీ నిద్రపోయాడు. ఫుల్లుగా నిద్ర లేదేమో. కానీ మొత్తం మీద కాసేపైనా వాళ్ళని వదిలేసాం. అంటే ఆ ఆలోచనని వదిలేసాం. ఆ థాట్ ప్రాసెస్‌లో ఆ ఫ్యామిలీని వదిలేసారు. బంధం వదిలేసారు. అంటే ఆలోచన. బంధం అంటే ఆలోచనే. ఫ్యామిలీ వేరు, బంధం వేరండి. ఫ్యామిలీని బంధం అనుకోకూడదు. క్లాస్‌లో మీరు నేర్చుకోవలసిన విషయం మాత్రమే డిస్కస్ చేయాల్సి ఉంది. నేర్చుకోవాల్సిన విషయంలో ఫస్ట్ నేను. ఈ నేను అన్నప్పుడు అది
అధ్యారోపం చేసుకుంటే, అంటే ఇంక నేను మాత్రమే ఇది చేస్తాను. లేతే నేను చెయ్యకపోతే ఇది అవ్వదు అన్నది ఆధ్యారోపం. మీరిది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చెయ్యకపోయినా, నువ్వు లేకపోయినా అన్నీ జరుగుతాయి. మరి నేనెందుకండి? అంటే రుణ విముక్తుడినవ్వడానికి ఆల్రెడీ ఎవడికో రుణపడి ఉన్నాను. ఆ చాకిరీ ఇక్కడ చేస్తున్నాను అంతే తేడా. ఏం ఏం తేడా లేదిక్కడ. ఆల్రెడీ ఇదివరకే ఎవరి దగ్గరో అన్నీ తీసేసుకున్నాను. అది ఫ్యామిలీ రూపంలో కూర్చుందిక్కడిప్పుడు. అది మాత్రమే చేస్తూ. సో, ఇది చేస్తూ మళ్ళీ నేను మీద నాకు పట్టు కావాలి. ఇది చేస్తూ నేనెవరినో తెలుసుకోవాలి. ఇది చేస్తూ నేను విముక్తుడినవ్వాలి. ఇది ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు జాబ్ లేనప్పుడు ఫుల్‌గా ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. 100% టైమ్ ఇస్తారు. జాబొచ్చిందనుకోండి, మరి జాబ్ చేయాలి కదండీ! కాబట్టి నువ్వు చేసుకో అని మీరు వదిలేయట్లేదా ఏంటి? అంటే ఆ మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడరండి అన్నాడెవడో నాతోటి. మనీ సంపాదిస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా మాటాడట్లేదండి. లేపోతే వాళ్ళు గొడవ పెట్టేస్తారన్నారు. అప్పుడు ఓ పని చెయి. వాళ్ళు తిట్టినా సరే నువ్వు కామ్ అయిపో. ఎందుకు? నువ్వే నీ 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 టైమ్ నువ్వు తీసుకున్నావు కాబట్టి ఓకే. తిడతారు. ఎన్ని సార్లు తిడతారు? నేను మాట్లాడకపోతే 10 సార్లు తిట్టాక వాళ్ళకి నోరు నొప్పిచ్చి ఇది మొండిది అని ఒక స్టాంపేస్తారు మంచిది. మంచిది అంటాను నేను. మొండిది అని స్టాంపేస్తే మంచిది. అవి నేను మొండి అనిపించుకోనండి అంటే వ్యక్తి భావన. నేను అనిపించుకోనండి. నా మీద ఎటువంటి స్టాంపు ఏయించుకోను. నేను మంచిదాన్ని అని ఒక మూర్చబిళ్ళ వేసుకుంటాను అంటే వేసుకో మూర్చబిళ్ళతోటే సచ్చిపోతావు. ఓకే. అంతే తప్పించి దేనికోసము అందుకే దేని టైము దాన్ని కేటాయించాల్సిన బాధ్యత పర్ఫెక్షన్ అనేది మనకుండాలి. మనస్సు వీకు ఇది. మనస్సు వీక్ వల్ల దేని టైము దానికి కేటాయించలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని ఒప్పుకోవాలండి. అక్కడ ఒప్పుకోరు. ఇప్పుడు నేను మంచిదాన్నని మూర్చబిళ్ళ వేసుకున్నాను కదా! ఇదెక్కడ చెడకుండా చూసుకుంటాను. దానికి నా టైము తాకట్టు పెట్టేస్తాను. ఇది మనుషులందరూ చేసే బ్యాడ్ అని చెప్పాలి. ఓకే. ఇప్పుడేం చేయాలి మరి? అంటే ముందు ఈ మూర్చబిళ్ళ తీసేయాలి. నేను మంచిదాన్ని అనే మూర్చబిళ్ళ తీసేయాలి. తీసేస్తే మంచివాడిను, మంచిదాన్ని అనే మూర్చబిళ్ళ తీసేస్తే యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటావు. ఐ యామ్ హ్యూమన్. హ్యూమన్‌కుండే లక్షణం ఏమిటి? అంటే అన్నీ ఉంటాయి. అందులో అన్నీ ఉంటాయి. దాంతో పాటుగా నా శాంతి కూడా ఉంది. అంటే బాధ, బెంగ, భయము, ఎమోషనల్సు, హ్యాపీనెస్సు, శాంతి. శాంతిని మర్చిపోయారు జనాలు. దాంట్లో శాంతి కూడా ఉంది. మరి ఆ శాంతి కోసం నా టైము. ఈ బాధ కోసం టైం పెడుతున్నాను. బెంగ కోసం ఎంతసేపైనా ఆలోచిస్తాను. బెంగ కోసం టైం పెడతాను. హ్యాపీనెస్ కోసం టైం పెడతాను. మరి శాంతి కోసం టైము అది మర్చిపోయారు. దాన్ని ఓపెన్ జేస్తే తెలుస్తుంది. నా పీస్ ఆఫ్ మైండ్ కోసం నా టైము నేను కేటాయించుకుంటా. అందులో తప్పే లేదండి. ఎక్కడ తప్పే లేదు. నా పీస్ ఆఫ్ మైండ్‌కి ఇంకో దానికి తాకట్టు పెట్టను. ఇది కరెక్ట్‌గా పెట్టుకోవాలి. నా పీస్ ఆఫ్ మైండ్ నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటావా? నువ్వన్నీ డ్రాప్ చేసి నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఉండడానికి నువ్వే టైమ్ ఇస్తావు అసల? ఎంత టైమ్ ఇస్తావు? అది నీ ఎదుగుదల. అటువంటి ఎదుగుదల లేకపోతే ఈ బయట ఎదుగుదలలు ఎన్నైనా సరే మీరు డ్రాప్ అయిపోవలసిందే. ఎన్నింటి నుంచో బాధపడాల్సొస్తుంది. ఎన్నింటి నుంచో మీరు బెంగ పడాల్సొస్తుంది. సో, అటువంటి ఎదుగుదల నీ ఇన్నర్ ఎదుగుదల. ఆంతర వికాసం అన్నారు దాన్ని. అటువంటి ఆంతర వికాసము కావాలి మనిషికి. ఆ అంతర వికాసం వైపు జర్నీ చేయాలి. ఔటర్ వికాసం ఎంత చేసినా నువ్వు వదిలేయాలండి. ఎవ్వరైనా సరే
మనం ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఇదే ప్రేమ చూపించగలుగుతారా? ఒకవేళ చూపిస్తే మంచిది. నేనేం కాదంటలేదు. కానీ నా లోపల నా పీస్, నా ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఇదే మెయింటైన్ అవుతుందా? మెయింటైన్ అవ్వాలనే ఇక్కడ కూర్చున్నారు మీరు. దేవుడి సంగతి పక్కన పెట్టండి. నేను చచ్చిపోయే వరకు పీస్ ఆఫ్ మైండ్ కావాలనే ఇక్కడ కూర్చున్నా. కూర్చునిన్నప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఆ కొద్దిసేపు ధ్యానంలోనో, లేకపోతే దేంట్లోనో, ఈ నాలెడ్జ్‌లోనో దేంట్లోనో మీరు తెచ్చుకున్నారు కాబట్టి, మీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి కూర్చోగలిగారు. లేతే కూర్చోగలుగుతారేంటండి? సో, మీకోసం మీరు ఇంపార్టెన్స్ అన్నప్పుడు ధ్యాన సమయంలో హ్మ్. నేనుపై మీ అధ్యారోపాలన్నీ తగులుతాయి. అవే థాట్స్ ఒస్తున్నాయంటే. నేనుపై ఉండే అధ్యారోపాలన్నింటినీ తీసివేస్తే, మరి నేను యొక్క స్వరూపము ఏమిటి? ఏమిటి అంటే, అది శుద్ధ సత్. సత్ అంటే దానికి ఎటువంటి దానికి మళ్ళీ సైలెన్సా అండి, శాంతా అండి, లేకపోతే రిలాక్స్ అండి ఏం పెట్టకూడదు మీరు. దీన్నే భగవాను ఉండడము అన్నాడు. ఏం ఉండడము అని ఎవరో క్వెషన్ చేస్తే ఊరక ఉండు అన్నాడు. ఆయన అచ్చమైన భాషలో చెప్పాడు. ఎందుకని వాడికి అర్థం అవ్వడానికి. ఊరక ఉండు అంటే దేని మీద ఆధ్యారోపం లేకుండా ఉండు. దేని మీద ఆలోచన లేకుండా ఉండు. దట్ ఈస్ సైలెన్స్ అని బుద్ధుడు అన్నాడు. నో. నో. సైలెన్స్ అనలేదు బుద్ధుడు. బుద్ధుడు శూన్యము అన్నాడు. ఇది సైలెన్స్ అని చాలా మంది మహాత్ములు చెప్పారు. అరె! సత్ అంటే తేజస్సు, శక్తి, ఎనర్జీ శూన్యం ఎలా అవుతుందని బోలెడు మంది వాదించారు. సరే అదంతా మనకనవసరం. మరి సత్ అంటే ఏంటండి? అంటే నేను చెప్తున్నాను మీకు. ఎటువంటి ఆధ్యారోపము లేని స్థితి అని అనుకోవాలి. ఏ ఆధ్యారోపము లేదు. ఎటువంటి భావము, ఎమోషను ఏమీ లేదు. దాన్నే పీస్ ఆఫ్ మైండ్ అనో, లేతే శాంతి అనో మీరేదైనా చెప్పుకోండి. మీరు ఏదైనా పేర్లే తప్పించి ఉండడము. భగవాన్ చెప్పినట్టు ఉండడము. అలా మీరు సెకండ్స్ ఉండగలుగుతారు ఇప్పుడు. మీరు చూసుకుంటే తెలుసు. ఆ శుద్ధ సత్ యొక్క అనుభవము. కాబట్టి అటువంటి సత్ ఎక్కడ ఉంది? నాలో ఉంది. బయట కూడా ఉంది. బయటెలా ఉంది? అంటే నేను ఏ ఆధ్యారూపం లేకుండా నేను కళ్ళు తెరిసి తిరుగుతున్నప్పుడు దేని మీదకి నా ఫోకస్ నా కన్ను చూస్తోంది కానీ మనస్సు రిసీవ్ చేసుకోవట్లేదు. అటువంటప్పుడు బయట కూడా అదే సత్. లోపల, బయట ఉన్నదంతా ఒకే చైతన్యము అని ఎందుకు చెప్తున్నారు? అనంటే వాళ్ళు ఆ స్టేట్‌లో చెప్పారు దాన్ని. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమిటి? అంటే ఈ కంటితో మీరు ఏది చూస్తున్నారో అది మనస్సు గుర్తిస్తోంది. గుర్తించని స్థితి ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ సత్ బయట కూడా అదే సత్ ఉంది అని తెలియబడుతుంది. ఉన్నదంతా ఒక్కటే ఏకత్వము. ఆ అనేకం నుంచి ఏకత్వంకి రండి సాధనలో అని చెప్తున్నాం అందుకే. సో, ఆ ఏకం దాన్నే ఏకం అద్వితీయం బ్రహ్మం అని చెప్పారు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, సృష్టి కాదు. బ్రహ్మ అంటే ఆనందము. అంటే మరి అదేంటండి అప్పుడు అలా చెప్పారు. కాదు ఎక్కడికక్కడ దానికి ఆ వేరియేషన్‌లో ఆ పదానికి మీనింగ్ మారుతుంది. సో, చతుర్ముఖ బ్రహ్మ కాదు, సృష్టి కాదు. ఇక్కడ బ్రహ్మ అంటే ఏకం అద్వితీయం. అంటే ఉన్నదంతా ఒక్కటే అన్నప్పుడు అద్వితీయం బ్రహ్మం అంటే ఆనందం. లేకపోతే సైలెన్స్ ఏమైనా చెప్పుకోండి మీరు. అలా చెప్పారు. కాబట్టి అప్పుడు బయట, లోపల ఉన్నది ఒకటే సత్ అన్నప్పుడు ఇప్పుడు 2 సత్తులొచ్చేసాయి. బయటొకటి, లోపలొకటి అని విడగొట్టుకుంటారు. ఇవి రెండా ఒకటా అంటే ఒక్కటే. ఎలా ఒకటైనవి అంటే లోపల, బయట అనే విభాగం ఎక్కడి నుంచొచ్చింది? దేహాభిమానం నుంచొచ్చింది. ఎందుకంటే ఉన్నదంతా ఒకటే సత్ అన్నప్పుడు మళ్ళీ నేను దేహం కాదు కదా! నేను కూడా అందులోనే ఉన్నాను. ఇప్పుడు చీకట్లో ఉన్నారు. లైట్ వేశారు. ఇప్పుడు వెలుగులో ఉన్నారు.
ఓకే. వెలుగు వచ్చింది, వెలుగులో ఉన్నారు. అంటే వెలుగు వచ్చింది పోనీ. వెలుగు వచ్చాక మీరెక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. ఇప్పుడు ఆ వెలుగు బయట, మీరు లోపల ఉంటుందా? ఉండదు. అంటే మీరెక్కడ కనిపించారు ఎవరికైనా? ఆ వెలుగులోనే కనిపించారు. సో, ఆ వెలుగే మీరై ఉన్నారు కాబట్టి కనిపించారు. అంటే అందులోనే ఉన్నారు కాబట్టి కనిపించారు. అలాగే ఎప్పుడైతే ఉన్నదంతా ఒక్కటే అని మనకర్థమైందో, ఇంక బయట, లోపల లేదు. ఈ శరీరం కూడా ఏమీ అనిపించదు. ఇప్పుడు మీరు డీప్ ధ్యానం చేస్తున్నారు. అంటే ధ్యానంలో డీప్‌గా వెళ్లారు. వెళ్ళినప్పుడు మీకు పెద్దగా శరీర స్పర్శ కూడా తెలీదు. శరీర స్పర్శ తెలీదు. బయట ఏవో జరుగుతుందేమో కంగారు కానీ, గాబరా ఏమీ లేదు. అప్పుడు మీరెవరు? అప్పుడు మీరు అసత్తుయే. అసద్ అంటారు దాన్ని. మీరున్నారు, కూర్చునే ఉన్నారు. చుట్టూ బోలెడు ప్రపంచం జరుగుతోంది. ఎవరికి వాళ్ళు పరుగులు పెట్టేస్తున్నారు. వాళ్ళందరూ అయ్యబాబోయ్! ప్రపంచ వ్యామోహంలో ఉన్నారు. అందరూ అన్నీ ఉన్నారు. మీరు ఉన్నారు. మీరు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. సో, బయట మీరసలు టైమే తెలీదు మీకు. అరే! ఇంత టైం మళ్ళీ బయటకొచ్చేసారు. అరే! ఇంత టైం అయిపోయిందా? వెంటనే అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. అప్పుడు నేను వచ్చేస్తుంది. అప్పుడు నేను తల్లవుతుంది, లేతే నేను భార్య అవుతుంది, లేకపోతే నేను ఏదో అవుతుంది. తర్వాత నెక్స్ట్ చేయాల్సింది దేంట్లోకో నేను వచ్చేస్తా. కానీ మీ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను నేను. మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు డీప్ ధ్యానంలో ఉన్నప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నారు. అంటే అసత్తులో ఉన్నారు. అప్పుడు బయట ఉన్న సత్తు మీరు అంతా ఒక్కటే అన్నప్పుడు అదే చైతన్యము. అప్పుడు దేహాభిమానం ఉందా? లేదు. బయటకొచ్చాక కొద్దిసేపు ఇంకా అలాగే ఉంటుంది. నెమ్మదిగా ఓటి వస్తాయి. సో, ప్రొద్దుట ఈ స్థితి వచ్చింది. సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ మీరు ఆ స్థితిని మర్చిపోతారు. అన్నీ వచ్చి పడిపోతూ ఉంటాయి. అందులో కూరుకుపోతూ ఉంటారు. ప్రొద్దుట ధ్యానంలో ఈ స్థితొచ్చింది. సాయంత్రం పార్టీకి వెళ్లారు. పార్టీలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మర్చిపోయి అన్ని నేనులతో కలిసిపోతారు. ఏ నేను? శరీర ధ్యాస ఉన్న నేనుతో కలిసిపోతారు. కలిసిపోయారు. చక్కగా జోకులేసుకుంటారు, నవ్వుకుంటారు, అన్నీ చేస్తారు, వచ్చి పడుకుంటారు. మళ్ళీ ప్రొద్దుటే ధ్యానం చేస్తారు. అంత డీప్ రాదు, గమనిస్తే తెలుస్తుంది. నిన్న ఎంత బాగా కుదిరిందో అండి, ఇవాళ కుదరలేదంటారు. ఎందుకని? ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఎక్కువ టైం గడిపారు. మహాత్ములందరూ అడవిలోకి పోయి తపస్సెందుకు చేసుకున్నారండి? ఈ స్థితుల నుంచి ఆ స్థితులకి రాకుండా ఒకే స్థితి ఉండడానికి వాళ్ళలా ఉండిపోయారు. గృహస్థులకి అది కుదరదు కాబట్టి, నేనేం చెప్తున్నానంటే నీ టైం నీది. ఎవ్వడికైనా అక్కడ ప్రాణం పోతుంటే ఆ టైమీ తప్పించి, లేకపోతే నీ టైం అసలు ఇవ్వకు గాక ఇవ్వకు. ఇది ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఇది ఫస్ట్ ఫిక్స్ అయితే బెటర్. ఓకే. అది మీరు ఇంట్లో మీకే టైమయితే సెట్ అవుతుందో, ఆ టైంని సెట్ చేసుకొని, ఈ టైం నేనింక తాకట్టు పెట్టను అని మీరివ్వడం మొదలుపెట్టి, ఎప్పుడైనా స్కిప్ చేస్తే మీరు రాసుకోవడం మొదలుపెడితే మీకర్థమవుతుంది. ఎన్ని సార్లు స్కిప్ చేసేసారు. మీకు తెలియకుండానే ఎక్కువ సార్లు స్కిప్ చేసేస్తారు. ఇవ్వడం మొదలుపెడితే సగం డ్రాప్ అయిపోతారు. తప్పనిసరిగా మీ టైం తీసుకుంటారు మీరు. ఇచ్చాక కూడా చాలా స్ట్రిక్ట్‌గా నిర్ణయించుకుని, అట్‌లీస్ట్ మీరు అంటే మళ్ళీ నేను ఇది చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ, మనం దేవుడి దగ్గర ఒక ఒట్టేసేసామనుకోండి, అక్కడి నుంచి భగవంతుడి పరీక్షలుంటాయి. దీని సంగతి చూద్దామని. అని నేను చెప్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌లు ఇవన్నీ. అరే! ఇంత సిన్సియర్‌గా నీ దగ్గర ఒట్టేసాను. నువ్వు చూసుకోవాలి కదా నన్ను అని అన్నా సరే, వచ్చి పడిపోతాయి. అయినా సరే నేనివ్వను. నేను ఒట్టు వేశాను అని మనస్సు నిలబడదు. లేకపోతే ఈ మనస్సేం లొంగదండి. అంత ఈజీ అనుకున్నారా ఏంటి మనస్సుని లొంగదీయడం? మీరే లొంగిపోతారు మనసుకి. ఆల్రెడీ మనసుకి లొంగిపోయి ఉన్నాం కాబట్టి,
చాలా వీక్ మైండ్ మనకి. ఎవరికో లొంగం మళ్ళీ. ఈవెన్ గురువుకి కూడా లొంగరండోయ్ చాలా. అమ్మో! జాలి కూడా వేయదు మీకు. పాపం అంత కష్టపడి చెప్తోందావిడ మన కోసం. పోనీ ఏ రిలేషను లేకుండా చెప్తోంది. పోనీ ఈవిడకేమన్నా లొంగుదామా అని అనుకుంటారా ఏంటి? అబే! బోలెడు అనుమానం వస్తుంది. ఈవిడెందుకు చెప్తోంది? దేనికోసం చెప్తోంది? ఆ! అసలు లోకంలో ఎవడు ఉట్టినే ఏం చెయ్యనప్పుడు ఈవిడెందుకు ఉట్టినే చేస్తోంది? ఇది నిజమంటావా? ఈలోగా మీకు తగ్గట్టుగా మీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళెక్కడో ఒక గుచ్చుతారు. అవన్నీ నచ్చుతాయి. సో, మనస్సు మాయా మోహాదులంటే ఏమనుకున్నారు? మనస్సే. ఇంకంతకంటే ఏముండదక్కడ. ఎంత చిత్రంగా అనిపిస్తుంది. ఎంత మాయ అనిపిస్తుంది. కాబట్టి దేహాభిమానం. నదిలో నీరు ప్రవహిస్తుంది. ఆ నీరు నాది కాదు. నేను కాదు. ఒక పాత్ర తీసుకెళ్ళి ఆ నీరు తీసుకున్నాను. ఇప్పుడు నాది అయింది. "ఏయ్! నన్ను ఆ నీళ్లు ముట్టుకోకు" అంటారు. నదిలో ఉన్నంత సేపు అది నీరు. ఆ పాత్రలో ఉన్న నీరే అయింది. కానీ పాత్ర మీరు పట్టుకెళ్లారు. పాత్ర మీరు పట్టుకెళ్ళకపోతే నీరు మీది కాదు. మీరు దోసెలతో నీళ్లు తెచ్చారు. ఇంటికొచ్చేలోగా అయిపోతాయి. ఏదో పాత్రతో వెళ్లారు. వెళ్లి ముంచుకున్నారు. పాత్ర మీది. కాబట్టి నీరు కూడా మీది అంటున్నారు. అలాగే ఇక్కడ పాత్ర పోషణ చేస్తున్నారు. పాత్ర పోషణ చేస్తూ వీడు నావాడు, ఇది నాది, ఇది నీది అంటున్నారు. మీరిది గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ పాత్ర పోషణ చేస్తున్నా అని తెలియట్లేదు. సినిమా స్టార్ ఉంటాడండి. సినిమా స్టారు ఒక పెద్ద కార్‌లో దిగుతాడు. దిగితే ఇప్పుడు నా పాత్రేంటి ఈరోజంటే, గుళ్ళో మీరు అడుక్కోవడం అండి అన్నారనుకోండి. అయితే ఈ సూటు, బూటు తీసేసి గుళ్ళో అడుక్కునే వేషం ఏస్తాడు. దానికి తగ్గట్టుగా చిరిగిపోయిన బట్టలు, దానికి తగ్గట్టుగా అంత మేకప్పు వేసి, అప్పుడు అతని చేతికో చెప్పిచ్చి, సో, ఇప్పుడు గుళ్ళో అడుక్కోవాలి. మళ్ళీ అంత పెద్ద కారు ఎక్కాలి. అంత పెద్ద కారు ఎక్కి, ఆ మేకప్పు వేసుకొని, ఆ కారెక్కి మరి గుడి కావాలి కదా! ఆ గుడి కూడా మరి ఆయనకి కెమెరామాన్‌కి తగ్గట్టు గుడి కావాలి. మెట్లుండాలి, జాగ్రత్తగా అక్కడ కూర్చోవాలి, ఆ మెట్ల మించి జనం దిగాలి, ఇతని వేషం చూడాలి. సో, మొత్తం మీద మళ్ళీ అంత కారులోనూ దిగుతాడు. వెళ్లి అక్కడంతా ఖాళీ చేయించి, మళ్ళీ ఈ జనాలందరిని అక్కడ కూర్చోబెట్టి, ఓకే. ఇప్పుడు షూటింగ్ అన్నారనుకోండి. ఆయన పాత్రలో లీనమవ్వాలి. ఎలా లీనమవ్వాలి? నేను ముష్టివాడినే అన్నంత లీనమవ్వాలి. ముష్టివాడిలాగే అంటే మనందరం చూసే వాళ్ళందరికీ హృదయం స్పందించిపోవాలి. ఇంత గొప్పవాడు అంటే అంతకుముందు పెద్ద పాత్ర పోషించాడు. ఇప్పుడు అడుక్కుంటున్నాడు. అని మా చిన్నప్పుడు 'సత్యహరిశ్చంద్రుడు' సినిమా చాలా ఇష్టం నాకు. సినిమా అండ్ నాటకం కూడా వేసేవారు. నాటకం కూడా ఉంది. అసలు 'సత్యహరిశ్చంద్రుడు' ఆ పాత్ర చూస్తే అసలు ఆ పాత్ర పోషించే వాళ్ళు కూడా అలాగే ఉండేవారు. అసలు ఇలా ఏడ్చేసేదాన్ని నేనైతే. ఆ సత్యం కోసం 'సత్యహరిశ్చంద్రుడు' అంత కష్టపడిపోతున్నాడసల. మనకు 'సత్యహరిశ్చంద్రుడు' తెలీదు కదా! కానీ ఆ పాత్ర పోషణ చేసేవాళ్ళు మనకి 'హరిశ్చంద్రుడు' ఫీలింగ్ కలిగించారు. అనంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఈ స్టార్ ఇలాగే ఇన్వాల్వ్ అయిపోయాడు. అయిపోయాక ప్యాకప్ చెప్పేసారు. మళ్ళీ కారొచ్చేసింది. ఇంటికొచ్చేసాడు. ఇంటికొచ్చేసి భార్య అన్నం పెట్టింది పాపం. "వద్దు. నేను ఆ చిప్ప పెట్టుకొని కింద పెట్టుకొని తింటాను" అన్నాడనుకోండి. ఛీ అంటుందావిడ. సో, మన గొడవలన్నింటికి కారణము పాత్ర పోషణ సరిగ్గా లేక. రాదండి మనకి. ఇగో ఇప్పుడు ఆధ్యాత్మికం పేరు చెప్పి నేర్చుకుంటాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇలా పాత్ర పోషణలో ఉండాలి తప్పించి పాత్రని కౌగిలించుకోకూడదు. ఎవడైనా వచ్చి నీరు అన్నారనుకోండి, నా నీరు అనకూడదు. ఓకే బాబు నువ్వు తాగు. కావాలంటే మీకింకా అక్కడ దొరకదనుకోండి. కొన్నుంచేయి అమ్మ, కొన్ని తాగేసి కొన్నుంచేయి ఆఖరిని అయిపోయింది. చాలా ఈజీ. గృహస్థికి జ్ఞానముంటే గృహంలో కంటే సాధన ఇంకెక్కడ జరగదంటాను నేను. అంత గొప్పగా మన పాత్ర పోషణ చేస్తూ మనం సాధన చేయొచ్చు గాక. తెలియాలి.
అందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. ఆ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ లేకుండా మీరేమి సాధన చేస్తారండి? అలాగే డివైన్ నాలెడ్జ్ కావాలి. డివైన్ నాలెడ్జ్ అంటే కాదండి వాళ్ళెవరో ఏదో చేశారు, వీళ్ళెవరో కాదు. మనకి మనం ముందు మన మనస్సు మీద అధ్యారోపణ వేసుకున్నవన్నీ తీసుకుంటూ ఒక నాలెడ్జ్ కావాలి. అది ఉంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు మీకు గుర్తుకొస్తుంది కావాలంటే చూడండి. మీరు ఇరుక్కుపోతున్న పాత్రలో నేను చెప్పిన వర్డ్ గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకు? ఆ నాలెడ్జ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా అది. పోనీ ఒకసారి మర్చిపోతారు. కానీ రెండోసారైనా మళ్ళీ గుర్తుకొస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక పాత్ర పోషణ చేస్తున్నానో అని మీరు గృహస్థుగా అలా అన్నప్పుడు మరి ప్రేమ ఎలా వస్తుంది? అనకూడదు. ప్రేమ అనంతమండి. ఒక పాత్ర మీదే ప్రేమ ఉంది. నా బిడ్డ, నా భర్త, నా తండ్రి, నాది అన్నారో అది మోహం. అది ప్రేమ కాదు. ప్రేమ అనంతం. ప్రేమ ఫుల్‌ఫిల్. నీకు ఆటోమేటిక్‌గా నీకు ప్రేమనేది ఉంటే కనక ఇంకా బాగా చేస్తావు. ఎప్పుడైతే నాది అన్నావో వాళ్ళు మనకేదైనా రిజెక్షన్ చేస్తే కోపమొస్తుంది నాకు. అదే ఫుల్‌గా ప్రేముందనుకోండి ఈ కోపాలే రావు. ఏమి రావు. ఓకే. పాపం ఏదో బాధలో కోప్పడ్డారు. ఓకే. లేదా ఇది వాడి గుణం. నేనెందుకు గుణం తీసుకోవాలి? మనిషిని తీసుకుంటాను. అయిపోయాయి సింపుల్. మీరు చెప్పినంత సింపుల్ కాదండి. అంటే మీరు మారిపోతే సింపుల్. మారకపోతే ఇలాగే ఉంటది. ఆల్రెడీ ఆధ్యారూపాలన్నీ పెట్టుకొని కూర్చుంటే అది సింపుల్ కాదు. ఇవన్నీ నెమ్మదిగా తొలగించుకుంటూ వస్తే మీరే చెప్తారు తర్వాత. అప్పుడు మీరు చెప్పారా? మాకప్పుడు అర్థం అవ్వలేదు. ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. చాలా హ్యాపీ. లోపల చాలా స్వేచ్ఛ ఉంటుందండోయ్! సో, అంత స్వేచ్ఛ కావాలి. కాబట్టి ఇప్పుడు అదే పాత్రలో నీరు నోట్లో పోసుకున్నారని. ఏమైంది? నాది ఏమైంది? మీరు మళ్ళీ తిరిగి తీయలేరు. సో, నదిలో ఉన్నంత సేపు నీరు. పాత్రలోకొచ్చినంత సేపు నాది. నా నోట్లో పోసేసుకున్నాను. మీరు మళ్ళీ దాన్ని పట్టుకోలేరు. అయిపోయింది. నాది అన్నారు పోనీ. అదే నీరు నాది అన్నారు. ఒక గంటలో బయటకొచ్చేస్తుందది. ఏదో రూపంలో. ఏది మీ నీరు? పోయింది. జీవితం ఇంతే. ఏదైతే మీరు నాది అని పట్టుకున్నారో, అది మీరు నిద్రపోయినప్పుడు అన్నీ వదిలేస్తున్నారు. ఒకసారి శాశ్వతంగా వదిలేస్తారు. గొడవ వదిలిపోయింది. ఇంతోటి దాని కోసం నా జీవితం ఎందుకండి తాకట్టు పెట్టేస్తాను. ఇన్ని జన్మల పుణ్యం ఎందుకు తాకట్టు పెట్టేయాలి నేను? సో, నేను పై ఆధ్యారోపాలు తీసేస్తే నాది పోతుంది. ఈ ఈ అజ్ఞాన కల్పితమైన ఈ బాటిల్‌లో నీరు నాది అని పాత్ర మీరు పట్టుకెళ్ళి ఇది అజ్ఞాన కల్పితం. ఈ అజ్ఞాన కల్పితమైన అభిమానం ఏదైతే ఉందో, ఆ అభిమానం తీసేస్తే ఏమీ ఉండదు. అలాగే ఈ దేహం నాది అనే అభిమానం. ఈ అభిమానము నేను కాదు. ఈ దేహం నాది గాదు, నేను కాదు. ఈ దేహాభిమానం లేని జ్ఞానికి లోపల, బయట ఒకేలా ఉంటుంది. అంటే లోపల సత్, బయట సత్ అంటే లోపల చైతన్యమే, బయట చైతన్యం. లోపల ఆనందమే, బయట ఆనందమే. ఎటు జూసి ఎటు పోయినా ఆనందం. కాబట్టి ఒకే సత్ సర్వత్రా ప్రకాశిస్తోంది అన్నప్పుడు అది ఏ ఈశ్వరుడు, అది ఏ నారాయణుడు, అది ఏ శివుడు, అదే సాయిబాబా, అదే అన్నీ, అదే అల్లా, అదే క్రీస్తు మీరేమైనా అనుకుంటారా? ఈ లోపల ఆ స్వేచ్ఛ ఉంటే కనక ఆ పరమాత్మ అప్పుడు నువ్వే దేవుడివి. అహం బ్రహ్మాస్మి అదే. అయమాత్మ లేకపోతే తత్వమసి. మీరేం చెప్పండి. ఎప్పుడు అంతటా ఒక్కటే అనే స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్టేట్‌లో వాళ్ళు చెప్పారు దాన్ని. అహం బ్రహ్మాస్మి అని. ఓకే. ఆ స్టేట్‌లో మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నువ్వు చెప్పాలి అది. ఆ స్టేట్‌లోకి వెళ్ళడానికి ఆ పదాలు తీసుకోవాలి. వెళ్ళకుండా నేనే దేవుడినంటే ఛీ అంటారండి.
లోపల బోలెడు గుణాలు కనపడుతూ ఉంటాయి ఇలాగా. అటువంటి స్టేట్‌లోకి వెళ్ళాలి. కాబట్టి సర్వత్రా ఉన్నది ఆ ప్రకాశము, ఆ చైతన్యము, ఆ సత్ అన్నప్పుడు అదే నీవు. దాని కోసం సాధన. దాని కోసం సాధన. దాని కోసం ఓంకారము అన్నిటికంటే హైయెస్ట్ అంటాను నేను. ఎందుకు అనంటే, ఆ ఓంకారం చెప్తున్నప్పుడే మనకి లోపల క్లీనింగ్ తెలిసిపోతూ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్. అటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితిని మీరు పట్టుకోవాలి. ఓకే. త్వం పదార్థ శోధన అంటే అదే. త్వం అంటే నేను. నీ యొక్క పదార్థ శోధన ఏముంటుందండి? నీ నేను యొక్క శోధన. అదే తత్వమసి అంటే. త్వం పదార్థ శోధన అంటే నేను. నా నేనుని శోధించటం. ఓకే. అది త్వం పదార్థ శోధన. అది తెలిస్తే అజ్ఞానమే భేదహేతువు అన్నది నెక్స్ట్ చెప్పుకుందాం తర్వాత. ఓకే. భేద భావనాత్ సోహమిత్యసౌ భావనా అభిధా పావనీమత.